హలో, వెల్కమ్ బ్యాక్ అందరికీ. యాక్చువల్లీ ఈ వీడియో వైజాగ్దై ఉండాలి, కాకపోతే అంత దూరం వెళ్ళలేక వైజాగ్ కాలనీతో సరిపెట్టుకున్నాం. అలా ఏం లేదు, యాక్చువల్లీ ఫస్ట్ మూవీకి వెళ్దాం అనుకున్నాం, కానీ ప్రతి గ్యాంగ్లో ఒకరు ఉంటారు కదా, లైక్ ఒక ప్లాన్ వేసి ఆ చెడగొట్టి ఇంకో ప్లాన్ వేసేవాళ్ళు. సో అలా మా గ్యాంగ్లో కూడా ఒకరు ఉన్నారనమాట. ఇంకా సరే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం. వర్షంలోనే స్టార్ట్ అయిపోయినాం. ఫుల్ వర్షం పడుతుండే, అసలు మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా పడుతుంది. హైదరాబాద్ నుంచి ఒక 2 hours జర్నీ తర్వాత ఇంకా మేము వైజాగ్ కాలనీకి అయితే రీచ్ అయిపోయాం. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, నాకైతే పిచ్చిగా నచ్చేసింది. చుట్టూ కొండలు, ఆ గ్రీనరీ, ఆ బోట్స్, ఆ వాటర్, అసలు నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్. ఇక్కడ నుంచి బోట్లో ఐలాండ్ తీసుకొని వెళ్తారు. లైక్ ఆ September 1 నుంచి ఓపెన్ అంట, ఇప్పుడైతే క్లోజ్ ఉంది. మేము 31st Augustకి వచ్చినాం. సో పర్ బోట్కి 1500 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారంట. ఒక 1/2 hour జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి ఐలాండ్కి. మళ్ళీ అక్కడ ఒక 2 hours స్పెండ్ చేయాలంట. మళ్ళీ 2 hours తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్, అలా ఉంటుందన్నమాట. ఇంకా మెల్లిగా ఏరియా మొత్తం ఒక రౌండ్ వేస్తూ ఉన్నాం. మాకు పక్కనే కొంచెం హైట్లో ఒక టెంపుల్ కనిపించింది. లైక్ హైట్లో ఉందంటే అక్కడి నుంచి వ్యూ బాగుంటుందని చెప్పేసి అక్కడికైతే వెళ్దామని వెళ్తున్నాం మేము. వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ అయితే సూపర్ ఉండే, అసలు చూడండి ఒకసారి. పైకి వచ్చాక ఇదన్నమాట వ్యూ. టెంపుల్ ముందు ఇది, టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ వాటర్ అయితే ఫుల్ అయిపోయినాయి ఇక్కడ. ఇది నాగార్జున సాగర్ బ్యాక్ సైడ్ కాబట్టి, బ్యాక్ వాటర్స్ కాబట్టి. నాగార్జున సాగర్ కూడా 26 గేట్లు ఎత్తారంట. మేము వెళ్దాం అనుకున్నాం అక్కడ, కానీ అప్పటికే మాకు లేట్ అయిపోయింది. ఈవినింగ్ మేము స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్. ఇక్కడికి వచ్చాక మనం ఫుడ్ కూడా వండించుకోవచ్చు, చికెన్ కానీ రైస్ కానీ ఏదైనా మనం చెప్తే వాళ్ళు చేసిస్తారు. అలాగే ఇక్కడ సీ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. మేము ఈవినింగ్ వరకు కొంచెం టైంపాస్ చేసి ఇంకా ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. వర్షం ఎక్కువైతుంది, సో వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయినాం. వెళ్ళే దారిలో అయితే ఎవ్రీ 1-2 kilometers ఇలా మేకలు అయితే అడ్డొచ్చేస్తున్నాయి. కొంచెం దూరం వరకు ఇబ్బంది అయి ఉండే. ఇంకా వెళ్ళే దారిలో మాకు పెద్ద శివుడు స్టాచ్యూ కనిపించింది. ఇంత దూరం వచ్చి ఇది చూసుకోకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా ఇక్కడ కూడా వెళ్దామని కార్ తిప్పేసినాం. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు నాగార్జున సాగర్ గేట్లు కూడా తీశారంటే 26 గేట్లు తీసినారు. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడండి, ఇదే బెస్ట్ టైం. అక్కడ శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి. అక్కడ కింద స్టెప్స్ మొత్తం అసలు మునిగిపోయినాయి. చూసారు కదా, వాటర్ లెవెల్ మొత్తం ఫుల్ అయితే వచ్చేసినాయి. మేమైతే కార్ దిగలేదు, ఆల్రెడీ సగం తడిచిపోయినాం. ఇప్పుడు మళ్ళీ దిగితే మొత్తం తడిచిపోతాం. కార్లో ఇంకా ఫుల్ స్మెల్ వచ్చేస్తా అని చెప్పేసి మేము దిగాలి. మొత్తం కార్లోనే ఉండే అసలు. ఇది చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తుంటే మళ్ళీ ఇదే గోల. అవి జరగట్లేవు, మమ్మల్ని వెళ్ళట్లేవు. ఇంకా ఎలానో అలా కష్టపడి దాటేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. నైట్ అయితే ఫుల్ వర్షం, అదే వర్షంలో రిటర్న్ అయినాం. ఇంకా తప్పదు, ఏం చేయలేం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.